హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. ఈ రోజు మన హిట్ టీవీ హెల్త్ లో డిస్కస్ చేసే అంశం హెపటైటిస్ బి అంటే ఏంటి, అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకుందాం. అసలు అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి నివారణోపాయాలు ఏంటి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఇండిగో హోమియో హాస్పిటల్ నుండి డాక్టర్ శ్రీనాథ్ గారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి, థ్యాంక్ యూ. హెపటైటిస్ బి కంటే ముందు కూడా మనం ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ రీసెంట్ గా మనం న్యూస్ లో కూడా వింటున్నాం, కళ్ళ కలక చాలా వస్తుంది. అవునండి. ఏంటి అసలు అది అంతగా విజృంభించడానికి కారణం ఏంటి, దాని గురించి చెప్తారా? సో వర్షాకాలంలో రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. వీటిల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చేటువంటి ఒక సమస్య కళ్ళ కలకగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం కంజక్టివైటిస్ అంటాం. కనుగుడ్డులో తెల్లటి భాగాన్ని మనం స్క్లీరా అని అంటున్నాం. స్క్లీరా లేదా కంజక్టైవా అంటాం దాన్ని. సో ఆ భాగం వాపుకు గురైనట్లయితే దాన్ని కంజక్టివైటిస్ అంటాము. సో అది బ్యాక్టీరియల్ మూలంగా వచ్చినట్లయితే సబ్ బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాము. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా వస్తే వైరల్ కంజక్టివైటిస్ అని చెప్పుకుంటాము. అయితే ఇవన్నీ కూడా అంటువ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. కంటాజియస్ డిసీజ్ అంటాము. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ వ్యక్తికి, ఆ ఇన్ఫెక్షన్తో ఉన్న వ్యక్తి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ముట్టుకుంటే అదే గ్లాస్ మనం ముట్టుకున్నా కూడా, ఏదైనా వస్తువులు ముట్టుకున్నా లేదా ఫోన్ని టచ్ చేసినా అలా ఒకరి నుంచి ఒకరికి చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యేటువంటి అంటువ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో ప్రధానంగా కంటికి సంబంధించి దురద, మంట, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళు అంటే కంప్లీట్గా కాకుండా తెల్లటి గుడ్డు మాత్రం బాగా ఎరుపెక్కడము, కొందరిలో అది నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇవి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్తో వచ్చేటువంటి కళ్ళ కలక లక్షణంగా చెప్పుకోవచ్చు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ముందు? రైట్ అండి. సిమ్టమ్స్ ప్రధానంగా 1 నుంచి 2 రోజుల్లో కళ్ళు పూసులు ఎక్కువగా కట్టడం, కళ్ళు మార్జిన్స్లో ఇన్నర్ క్యాంథై అంటాము. ఆ భాగంలో కళ్ళు ఎమ్మటే పూసులు కట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా దురద ఉండడము, మంటగా ఉండడము, ఎరుపెక్కడము, రెడ్డిష్గా లేదా పింకిష్గా ఉండడం, కళ్ళెమ్మటే ఎక్కువగా నీళ్లు కారడం అనేది కళ్ళ కలకలో కనిపిస్తుంది. అందున కూడా చిన్న పిల్లల్లో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో చాలా అధికంగా కనిపిస్తుంది. దగ్గరగా కూర్చోవడము, వస్తువులు ఒకరికొకరు ముట్టుకోవడం లాంటివి ఉన్నప్పుడు ఇది కంజక్టివైటిస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా కొంచెం పసిపిల్లలు చూస్తే ఇదే ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్గా మనం చూస్తే చికెన్ పాక్స్ అనేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అతి చిన్న వయసు అంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా ఇది ఇన్ఫెక్షన్గా ఒకరి నుంచి ఒకటికి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సీజన్లో స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఆ రకంగా ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే చర్మానికి వస్తుంది, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే కంటికి వస్తుంది. సో ఈ లక్షణాలు ఒక 2-3 రోజుల వ్యవధి నుంచి వారము 15 రోజుల వ్యవధి వరకు, అంటే సుమారుగా ఒక 2 వారాల వరకు కూడా వేధించే అవకాశం ఉంటుంది. అండ్ పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు, అంటే లక్షల్లో ఒకరికి కూడా ప్రమాదంగా దీన్ని భావించలేము, చాలా తొందరగా తగ్గుతుంది. అంటే దీనికి ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఈ ఏజ్ పిల్లల నుంచి ఇంత వయసు వాళ్ళకి వస్తుంది అని. సో ప్రత్యేకించి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. చిన్న వయసు పిల్లల్లో అధికంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. యుక్త వయసు వారికి, పెద్దవాళ్ళలో కూడా తొందరగా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. అయితే నివారణ మార్గాలు దీనికి ప్రధానం. మనం ఇదివరకు కరోనాలో మనం చూసాము, వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఏ జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటివే ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అండ్ చాలా తొందరగా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఆ నొప్పి, దురద, మంట భరించాల్సిన అవసరం కొన్ని రోజులు, కనీసం 2-3 రోజుల పాటు అయితే ఉంటుంది. ఇది కానీ బేర్ చేయాలి దాన్ని. బేర్ చేయాల్సి అంటే డ్రాప్స్ అవి ఇస్తారా డాక్టర్స్? అవునండి. దీనికి సిప్రోఫ్లాక్సిన్ కానీ అలాంటి కొన్ని యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ ఒక 2 నుంచి 5 రోజుల వరకు వాడుకుంటే కంప్లీట్గా తగ్గుతుంది. కానీ వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ పేరెంటల్ హిస్టరీలో, అంటే ఇంట్లో ఎవరికైనా ఉన్నట్లయితే పిల్లలకు స్ప్రెడ్ అయ్యే అవకాశం, పిల్లలకు ఉంటే పెద్దల వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వస్తువులతో ముట్టుకోవడం, తొందరగా హ్యాండ్ వాష్ చేసుకోవడం లాంటి జాగ్రత్తలు, మనం కరోనాలో చేసుకున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా దీంట్లో కూడా చేసుకుంటే ఇది ఏంటంటే పెద్ద ప్రమాదం లేకుండా తగ్గిపోతుంది. అండ్ వీటికి హోమియోలో ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే కళ్ళ కలక లక్షణాలు రాబోతున్నప్పుడే హోమియోలో మెడిసిన్స్ వాడినట్లయితే కూడా ఈ లక్షణాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే దీంట్లో ప్రధాన లక్షణం అనేది ఫోటోఫోబియా ఉంటుంది. అంటే వెలుతురు చూసేందుకు ఇబ్బందికరంగా మారడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. సో అలా కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఒక రూమ్లో ఐసోలేటెడ్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. బికాస్ ఇది కంటి నుంచి ఇతర ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వదు. అంటే ఎముకలకో, చర్మానికో అలా ఏం స్ప్రెడ్ అవ్వదు. కేవలం కంటికి మాత్రం పరిమితం అవుతుంది. కాబట్టి పూర్తి ఐసోలేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. అందరితో కలుస్తున్నప్పటికీ కూడా శుభ్రత విషయంలో జాగ్రత్తగా, అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, వస్తువులు ఒకరికొకరు టచ్ చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. రైట్. ముందుగా హెపటైటిస్ బి అంటే ఏంటి, అసలు దాన్ని సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయి, ఏ విధంగా తెలుసుకోవాలి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మనం గమనిస్తూ ఉంటాం. అందులో హెపటైటిస్ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ హెపటైటిస్ అంటే హెపార్ అంటే లివర్, ఐటిస్ అంటే వాపు. సో లివర్ వాపుకు సంబంధించిన అంశాన్ని హెపటైటిస్గా మనం చెప్పుకుంటాం. ఇందులో పలు రకాల వైరస్లు ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ అని ఇలా 5 రకాల వైరస్లు మనం చెప్పుకుంటాం. ఏ వైరస్ అలాగే ఈ వైరస్ ఈ రెండు కూడా ప్రమాదం పెద్దగా లేకుండా కేవలం వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్ అంటే నీటి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి. సో ఈ రెండు కూడా పెద్దగా మెడికేషన్ అక్కర్లేకుండానే తొందరగా తగ్గిపోతాయి. ఇకపోతే ప్రమాదకరంగా ఉండేటువంటివి హెపటైటిస్ బి, సి అండ్ డి. అందులో కూడా బి అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇది ఇంచుమించు హెచ్ఐవి వైరస్కి దగ్గరి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది ఈ సీజనల్గా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ హెపటైటిస్ బి అనేది మా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి రావడం జరగవచ్చు. లేదా మనము చెవికి దిద్దులు వాడినప్పుడు, డ్రిల్లింగ్ చేసినప్పుడు చెవికి సంబంధించి పోగు కుట్టినప్పుడు కూడా అలాంటి లక్షణాలు రావచ్చు. లేదా టాటూయింగ్ చేసినప్పుడు దాన్ని సరైనటువంటి టాటూయింగ్ వాడకపోవడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మదర్ నుంచి బేబీకి రావడము. అలాగే కలుషితమైనటువంటి సిరింజెస్ ఇంజెక్షన్స్ వల్ల, అలాగే డ్రగ్ అడిక్షన్స్ ఉండేవారికి కూడా. డ్రగ్ అడిక్షన్స్లో కొన్ని రకాల మాదక ద్రవ్యాలు అనేవి పొగ రూపంలో తీసుకోవడం, పౌడర్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఐవి రూపంలో అంటే నరాలకు తీసుకునేటువంటి వ్యక్తులకు ఇది ప్రమాదకరంగా మారుతుంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య అంటే దాన్ని హీమోడయాలసిస్ అంటాం. సో అలా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పనితీరు తగ్గింది కాబట్టి అది చేయాల్సిన పనిని ఒక మెషిన్ చేస్తుంది. డయాలసిస్ మెషిన్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ మెషిన్కి వాడేటువంటి ఎక్విప్మెంట్ ఒక హెల్తీ పర్సన్కి వాడినప్పుడు కూడా అలా ఒక ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలా ఇన్సిడెంటల్గా హెపటైటిస్ బి అనేది ఈ సీజన్లోనే ఎక్కువగా ట్రేస్ అవుతుంది. ఈ సీజన్లోనే బికాస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అధికంగా స్ప్రెడ్ అయ్యడానికి కారణాలు ఈ సీజనే కాబట్టి ఇందులోనే హెపటైటిస్ బి అనేది ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అని కూడా మనం గుర్తించేందుకు లక్షణాలు పెద్దగా 90% మందికి కనిపించవు, తెలియదు, గుర్తించలేము. సో ఒక 10% మందికి మాత్రమే జ్వరం ఉండడము, ఆకలి తక్కువగా అనిపించడము, నీరసంగా ఉండడము, చర్మం పసుపు రంగులు మారడము, కంటిన్యూస్గా దగ్గు ఉండడం, అలాగే కడుపు కుడి పక్కన భాగంలో అంటే పక్కటెముకల భాగంలో నొప్పిగా ఉండడం. ముఖ్యంగా లివర్ భాగం అనేది వాపు గురైతే కుడి పక్క భాగంలో వాపు గురవడం జరుగుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ లక్షణాలు, కడుపు నొప్పి, నీరసము, అజీర్తి లాంటి లక్షణాలు కనపడవచ్చు. ఇది హెపటైటిస్ బి. హెపటైటిస్ అంటే వాపుకు గురవుతుంది లివర్ అని తెలుసుకునేందుకు సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆ లక్షణం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అనుమానించినట్లయితే ఫైబ్రోస్కాన్ అనేటువంటి పరీక్ష ఉంటుంది. అంటే లివర్కి సంబంధించి ఒక స్కానింగ్ పరీక్ష ఉంటుంది. అందులో లివర్ ఏమైనా వాపుకు గురైందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి బిలిరుబిన్ పరీక్షలు, బ్లడ్లో సీరం బిలిరుబిన్ అనేటువంటి పరీక్ష ఉంటుంది. సో అది ఉండాల్సిన స్థాయి 1.5 వరకు ఉండాలి. అంతకు మించి ఎక్కువగా ఉంటే జాండీస్ తాలూకు లక్షణాలు అంటే ఈ హెపటైటిస్ రాగానే ముందుగా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని నిర్ధారణ కాకుండా జాండీస్ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అందు నుంచి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మనం ట్రేస్ అవుట్ చేసుకునే అవకాశం ఉంది. అందులో కూడా 2 పరీక్షలు చాలా ప్రధానమైనవి. హెపటైటిస్ బి డిఎన్ఏ పరీక్ష అంటాము. సో ఆ డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే ఈ యాంటీజెన్ పరీక్ష అంటాం, అంటే ఎన్వెలోప్ యాంటీజెన్ పరీక్ష అంటాము. సో దీని ద్వారా కూడా ఈ హెపటైటిస్ బిని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రమాదం లేకుండా ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రేస్ అయిందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వ్యక్తిగతంగా పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే అది అదుపులో ఉందా లేదా, వైరస్ అనేది అదుపులో ఉందా లేదా అని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మాత్రలు ఏమైనా అవసరం ఉంటే కూడా హోమియోలో రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ సమస్యను శాశ్వతంగా అంటే కంప్లీట్ రియాక్టివ్ ఫేజ్ నుంచి కంప్లీట్ నాన్ రియాక్టివ్ ఫేజ్కి చేసేందుకు హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి. సో ఆ విధంగా ఎవరు ఈ సమస్యతో సఫర్ అవుతున్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఇది ఏదైనా ఒక లోపంతో వస్తుందని అనుకోవచ్చా, లేకపోతే అది రావడానికి రీజన్ అంటే ఏమీ ఉండదా? సో ప్రధానంగా అంటే మీరు అడిగే ప్రశ్నలో ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి అధికంగా వచ్చే అవకాశం, అధికంగా ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులకు కనిపిస్తుంది. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే శారీరక శ్రమ లేకుండా ఒకే చోట ఎక్కువ పని గంటలు కూర్చునేటువంటి వ్యక్తులకు, అలాగే ఒబేసిటీతో బాధపడే వ్యక్తులకు, ఉండాల్సిన బరువు కంటే 10 కిలోల బరువు ఎక్కువగా ఉంటే అది ఒబేసిటీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 160 సెంటీమీటర్లు అనుకుందాం. మన హైట్ 160 సెంటీమీటర్లు అనుకుందాం. 60 కేజీలు అనేది సుమారుగా ఉండాలి. 160లో 1 తీసేసాము, 60 కేజీలు అనేది సుమారు. మనం 170 సెంటీమీటర్లు అనుకుందాం. 70 కేజీలు మినిమం బరువు ఉండాలి. సో అది వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉండాల్సిన బరువు కంటే 10 కిలోలు ఎక్కువగా ఉన్నాం అనుకోండి, అది ఒబేసిటీగా చెప్పుకుంటాం. అలాంటి వ్యక్తులకు ఈ లక్షణాలు తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశము. అండ్ శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్లో రకరకాలుగా ఉంటాయి.
ఎల్డిఎల్, హెచ్ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఇలా పలు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అందులో ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో అధికంగా ఉన్నప్పుడు ఇది కొంచెం స్టాగ్నెంట్గా ఉంటుంది, రక్త సరఫరా సరిగ్గా జరగదు, తద్వారా లివర్ డ్యామేజ్ గురయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయింది అంటే 2 నుంచి 3 నెలల్లోనే వైరల్ లోడ్ అనేది అధికంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యక్తులకు ఇది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది అనుకుందాం, పార్ట్నర్కి రాలేదు అనుకుందాం. సో పార్ట్నర్ ఏం చేయాలి అంటే పార్ట్నర్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇనిషియల్ వ్యాక్సినేషన్, అలాగే సెకండ్ డోస్ తీసుకోవాలి, అలాగే బూస్టర్ డోస్ అని ఇలా 3 రకాల డోసెస్ తీసుకున్నట్లయితే పార్ట్నర్కి హెపటైటిస్ బి అనేది వచ్చే అవకాశం అస్సలు ఉండదు. అండ్ హోమియోలో వీటికి జీరో వైరల్ లోడ్ కంప్లీట్గా జీరో చేసేందుకు హోమియోలో మందులు ఉంటాయి. 2 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వైరల్ లోడ్ అధికంగా ఉందని చెప్పుకుంటాము. అలా 300-400 వరకు కూడా వైరల్ లోడ్ ఉండొచ్చు, అది ప్రాణాంతకంగా మారచ్చు. అలాంటి వ్యక్తులకు హోమియోలో మందులు వాడినట్లయితే వైరల్ లోడ్ కంప్లీట్గా జీరో చేయొచ్చు అండ్ భవిష్యత్తులో ప్రివెంటివ్గా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ కొన్ని జనరేషన్ కూడా హెపటైటిస్ బి వస్తుంది. అంటే మనకు తెలియకుండా సడన్గా మనం బ్లడ్ డొనేషన్కి వెళ్ళాము, బ్లడ్ డొనేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా టెస్ట్ చేస్తే అక్కడ కూడా ట్రేస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తులకు ఫ్యామిలీ హిస్టరీలో కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మదర్కి పేరెంటల్ హిస్టరీ, అలాగే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ రక్త పరీక్షలు చేయించుకోవాలి, దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకోవాలి. ఓకే, అంటే దీనికి హోమియోలో మంచి చికిత్స ఉంది అంటున్నారు. ఒకసారి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో ఈ వైరల్ లోడ్ అనేది ఒకసారి ట్రేస్ అయిందంటే హెచ్చు తగ్గులు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది 2 నుంచి 6 నెలల వ్యవధిలో పెరగడము, తగ్గడం లాంటి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. సో దీన్ని మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ 6 నెలలు కానివ్వండి, ఏడాది వరకు కానివ్వండి డాక్టర్తో కాంటాక్ట్లో ఉండాలి. 3-4 నెలలకు ఒకసారి డాక్టర్ని కలవడము, మందులు వాడడం లాంటివి చేసుకోవాలి. అలా చేస్తే మనకు అది డిసీజ్ అనేది అదుపులో ఉందా లేదా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 6 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. లేని పక్షంలో అది మొండిగా మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో హెపటైటిస్ బి చిన్నతనంలో అంటే ప్రెగ్నెన్సీలో మదర్కి ఉన్నట్లయితే సెకండ్ ట్రైమిస్టర్లో వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. థర్డ్ ట్రైమిస్టర్కి వెళ్తున్నారు అంటే చివరి 3 నెలలకు వెళ్తున్నారు అన్నప్పుడు ఆ చివరి 3 నెలల లోపు మాత్రం వ్యాక్సినేషన్ తీసుకుంటే పుట్టబోయే బేబీకి కూడా ఈ హెపటైటిస్ బి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ బేబీకి వచ్చింది అనుకోండి, అంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు అవేర్నెస్ కొంచెం పెరిగింది కాబట్టి అందరూ దానిపైన కేర్ తీసుకుంటున్నారు. బట్ కొంతమందికి తెలీదు. ఆ టైంలో ఒకవేళ బేబీకి వచ్చింది అనుకోండి, ఏంటి అప్పటికప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఎలా ఉండాలి? హెపటైటిస్ బి చిన్న వయసులోనే పుట్టిన నియోనేట్ అంటాం. ఒకరోజు వ్యవధి కంటే తక్కువగా ఉండేటువంటి బేబీ నియోనేట్ అంటాం. సో ఆ బేబీకి ట్రేస్ అయిందంటే ఫస్ట్ జాండీస్ లక్షణాలు అధికంగా కనపడతాయి. అది మనం చూస్తూనే ఉంటాం, నియోనేటల్ జాండీస్ అని అంటుంటాము. ఫోటోథెరపీ ద్వారా ట్యూబ్లైట్ లాంటి వెలుతురులు మనం చూస్తుంటాం. సో అలాంటిది ట్రేస్ అయ్యింది అని అంటే ఆ బిలిరుబిన్ స్థాయి అనేది అదుపులో ఉండేలా చూసుకోవాలి ఆ బేబీకి. సో దాన్ని అదుపులో ఉంచుకునేటువంటి మార్గాలు మంచిగా ఉంటాయి. మెడిసిన్స్ వాడుకున్నట్లయితే దానికి సంబంధించి పీడియాట్రిక్ డాక్టర్ గారు కూడా చూస్తారు. సో అది అదుపులో ఉన్నట్లయితే హెపటైటిస్ బి ముదరకుండా ఆ వయసులో చూడొచ్చు. అండ్ అదే ఏజ్లో ఇంకొక డిసీజ్ అంటే హైపోథైరాయిడిజం కూడా ఆ బేబీస్కి కనపడవచ్చు. సో అలా 1 లేదా 2 రోజుల వ్యవధి వయసు ఉన్న పిల్లల్లో హైపోథైరాయిడ్ వచ్చినప్పుడు కూడా గుర్తించలేము. దానివల్ల పిల్లల్లో బుద్ధిమాంద్యత ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. గుర్తించని పక్షంలో ఆటిజం, ఏడిహెచ్డి లాంటి బుద్ధిమాంద్యత లక్షణాలు కూడా ఈ పిల్లల్లో ట్రేస్ అవుతాయి. అంటే అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్? ఎగ్జాక్ట్ నెగ్లెక్ట్ అనలేమండి, కానీ గుర్తించని పక్షంలో అంటే మనకు అవగాహన లేక పరీక్షలు చేయించుకోకపోతే ఏర్పడేటువంటి అవకాశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే పేరెంటల్ హిస్టరీలో మదర్కి ఎలాగో థైరాయిడ్ లేదు కదా, నా బేబీకి కూడా ఉండదని మదర్ నెగ్లెక్ట్ చేయడం లాంటి అవకాశాలు కొంతమేర కనిపిస్తాయి. తద్వారా ఆ హైపోథైరాయిడిజం అనేది పుట్టబోయే బేబీకి ఏర్పడినట్లయితే మనం గుర్తించకపోతే అది పెరుగుతున్న కొద్దీ బుద్ధిమాంద్యత ఏర్పడుతుంది. అంటే 6 నెలలకు బోర్లా పడాలి, కొన్ని మాటలు రావాలి, అలాంటివన్నీ డిలే డెవలప్మెంట్ అంటాం అనమాట. వాటిని అన్నీ కూడా డిలేగా మారిపోతూ ఉంటాయి. తద్వారా అది ముదిరినప్పుడు సో ట్రీట్మెంట్ కూడా పెరిగిన పిల్లల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. సో అన్నీ డిలే అయిపోతాయి. నడక డిలే అవుతుంది, మాట్లాడడం డిలే అవుతుంది, సొంతంగా ఫుడ్ తీసుకోవడం డిలే అవుతుంది, స్కూల్లో కూడా అక్షరాలు నేర్వడము తోటి పిల్లలతో పోల్చుకుంటే అవన్నీ కూడా డిలేగా నిదానంగా మారుతూ ఉంటాయి. సో అలా నిదానం కాకూడదంటే
పుట్టినప్పుడే థైరాయిడ్ సంబంధించినటువంటి రక్త పరీక్ష లాంటివి చేయించుకున్నట్లయితే ఆ పిల్లలు ట్రేస్ అయిందనుకుంటే దానికి సంబంధించిన డోస్ పెట్టినట్లయితే అది బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి హోమియోలో అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి రాకుండా ఉండాలి, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హోమియోలో దీనికి చికిత్సా విధానాలు ఉన్నాయా? సో థైరాయిడ్ ఒకసారి ట్రేస్ అయిందంటే మనం ఇతర మందుల్లో చూస్తూ ఉంటాం. 100 mcg మాత్రని లేదా 150 మాత్రని మనం చూస్తుంటాం. ఆ మాత్ర జీవితాంతం వాడుతూ పోవాల్సి ఉంటుంది. హోమియోలో అలా ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ థైరాయిడ్ లక్షణం అనేది ట్రేస్ అయినట్లయితే అలా మెటీరియల్ డోసెస్ అంటాం వాటిని, 100 mcg 150 mcg అనేది. సో అలా మెటీరియల్ డోసెస్ అక్కర్లేకుండా హోమియో మందులు రెగ్యులర్గా వాడినట్లయితే సుమారుగా ఒక 1 ఏడాది నుంచి 2 సంవత్సరాల వ్యవధిలో దాన్ని శాశ్వతంగా అదుపులోకి తీసుకురావచ్చు. భవిష్యత్తులో ప్రతి 6 నెలలకు ఒకసారి మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. వర్షాకాలంలో వచ్చి ఇంకా ఈ సీజనల్ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏమేమి ఉంటాయి? సీజనల్గా మనం చెప్పుకోవాలంటే ఈ సీజన్లో ప్రధానంగా సైనస్ తాలూకు లక్షణాలు, ఆస్తమా తాలూకు లక్షణాలు, అలాగే చర్మ సమస్యల్లో సోరియాసిస్ అనేటువంటి మొండి లక్షణాలు అధికంగా వేధిస్తాయి. సో సైనస్ గురించి 2 మాటలు మాట్లాడుకుందాం. సైనసైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సాధారణ జలుబుకు సైనస్ లక్షణానికి డిఫరెన్స్ని మనం గుర్తించాలి. సాధారణ జలుబు 1-2 రోజులు ఉండి తగ్గిపోతుంది. సైనస్ తాలూకు లక్షణం ముక్కుకు ఇరుపక్కల ఉండేటువంటి 4 ఎముకలు ఉంటాయి. ఇవి గాలితో నిండినటువంటి ఎముకలు. వీటిని మనం సైనసెస్ అని చెప్పుకుంటాం. సో ముక్కులోని ద్రవాలు ఈ ఎముకల్లో నిండినప్పుడు తలంతా భారంగా అనిపించడము, తల ముందుకు బెండ్ చేసినప్పుడు విపరీతంగా తలనొప్పి ఉండడము, అలాగే చెవికి సంబంధించి డల్గా అనిపించడం, మాట సరిగ్గా వినిపించకపోవడము, ఈ లక్షణాలతో పాటు కొంచెం జలుబు, తలనొప్పి అధికంగా ఉండడం సైనస్ లక్షణాలు మనం చెప్పుకోవచ్చు. సాధారణ జలుబులో ఈ లక్షణాలు ఉండవు. అండ్ ఈ సైనస్ లక్షణం ఎవరికి అధికంగా ఉంటుంది? చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే ముక్కు దూలం, ఈ ఎముక అనేది సన్నగా ఉంటూ అది చాలా క్రాస్గా ఉందండి, డాక్టర్ గారు సర్జరీ చేయమని చెప్పారు అంటారు. సో పుట్టుకతో 90% మందికి క్రాస్గానే ఉంటుంది, కానీ ఎవరికి సైనస్ వచ్చే అవకాశం ఉండదు. తీసుకునే ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్ మూలంగా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాగా ముదిరినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీగా ఉంటుంది, అంటే శ్వాస పీల్చుకోవడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. దాన్ని మనం ఆస్తమా లక్షణంగా చెప్పుకుంటాం. అది చిన్న వయసు పిల్లలు, 4-5 సంవత్సరాల వయసు పిల్లలతో మొదలుకొని పెద్దవారి వరకు కూడా శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దాన్నే మనం బ్రాంకియల్ ఆస్తమా అనే లక్షణంగా చెప్తూ ఉంటాం. సో కొంచెం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఆవేశానికి గురైన, కోపానికి గురైన, అసహనానికి గురైన బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. వెంటనే ఇన్హేలర్ తీసుకొని పీల్చుకోవడం అనేది మనం ప్రతి 10 మందిలో చూస్తూ ఉంటాం. అది ఎవ్రీ టైం క్యారీ చేయాల్సి ఉంటుంది. అలా ఇన్హేలర్ క్యారీ చేయకుండా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడినట్లయితే సీజనల్గా వచ్చే ఈ లక్షణాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. ఇక మనం చెప్పుకున్న చివరి లక్షణం చర్మ లక్షణం గురించి మాట్లాడుకున్నాం. ఆ చర్మ లక్షణాల్లో కూడా సోరియాసిస్ అనేటువంటి లక్షణం చెప్పుకున్నాం. చర్మం పైన పొలుసుల్లాగా, లేయర్స్ లాగా రాలిపోతూ, దురదగా ఉంటూ, మంటగా ఉంటూ, పగుళ్ళు ఏర్పడి విపరీతమైనటువంటి నొప్పితో కూడి ఉండేటువంటి లక్షణాన్ని సోరియాసిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. తల భాగంలో చిన్నగా డాండ్రఫ్లా మొదలై ఒళ్ళంతా కూడా ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇది ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలా ప్యాచెస్ అనేవి పెద్ద పెద్దగా ఈ వర్షాకాలంలోనే వస్తాయి. రైట్ అండి, తేమ ఎక్కువగా ఉంటుందా? ఖచ్చితంగా. యూఆర్ వెరీ మచ్ నియర్ అబౌట్ అండి ఆన్సర్కి. సో చర్మానికి రక్త సరఫరా, అంటే పై ఉపరితలానికి, సూపర్ఫిషియల్ లేయర్కి రక్త సరఫరా అనేది ఈ సీజన్లో తక్కువగా జరుగుతుంది. తద్వారా అది తొందరగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోగానే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్, డ్రై అయినప్పుడు రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు కాబట్టి చర్మ సమస్యలు తొందరగా స్ప్రెడ్ అవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, తామర, గజ్జి లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో మొదలుకొని మొండి సమస్యలైన సోరియాసిస్ వరకు ఇవన్నీ తొందరగా స్ప్రెడ్ అవుతాయి. సో ఇవి అరచేతులకు కూడా పగులు రావచ్చు, దాన్ని పామార్ సోరియాస్ అని. పాదాలకు వచ్చినట్లయితే ప్లాంటార్ సోరియాస్ అని, అలాగే తల భాగానికి వచ్చినట్లయితే స్కాల్ప్ సోరియాస్ అని, ఇక ఒంటి మీద ఎక్కడ వచ్చినా కూడా ప్లేక్ సోరియాస్ అని అంటూ ఉంటాం. ఇన్ని రకాలుగా ఉన్నాయి. చాలా రకాలుగా ఉంటాయండి. వీటిల్లో కూడా మనం ఆ లేయర్ని, ఆ పొరను తీసేస్తే చిన్నగా బ్లీడింగ్ స్పాట్ అనేది కనిపెడుతుంది. అంటే ఆ లేయర్ని తీసేగానే చిన్నగా రక్త మరక కనబడుతుంది. దాన్ని దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ ఉంటాయండి. దాన్ని బట్టి అంటే దురదను, మంటను బట్టి 4 దశల్లో దాన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం అంత డీప్గా చెప్పుకోవట్లేదు, కానీ దురద, మంట, పగుళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఉన్నట్లయితే దశల్లో మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనకి కేవలం లేయర్ లాగా ఏర్పడుతున్నట్లయితే దాన్ని మొదటి దశగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నొప్పితో కూడుకొని ఉన్నట్లయితే రెండో ఫేజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం లేయర్గా మనం తీసేస్తే చిన్నగా రక్తపు మరకలాగా ఏర్పడుతుందని, అది థర్డ్ ఫేజ్గా చెప్పుకోవచ్చు. ఇలా 3 నుండి 4 దశల్లో చెప్పుకోవచ్చు. ఇక 4వ దశలో అది బాగా మొండిగా మారుతుంది, అంటే చర్మ సమస్య ముదిరి కీళ్ల వాతానికి దారితీస్తుంది.
అదేంటండి చర్మ సమస్య కీళ్ళవాతానికి దారి ఎలా అంతే తీస్తుంది? కదా, డౌట్ చాలా మంది వస్తుంది డౌట్ ఎవరికైనా. వస్తుంది. బట్ ఈ చర్మ సమస్య ఏంటంటే, చర్మ సమస్యను అదుపులో పెట్టుకునేందుకు రకరకాల మాయిశ్చర్స్ కానివ్వండి, ఆయింట్మెంట్లు కానివ్వండి మనం అప్లై చేస్తూ ఉంటాం. అయితే మనకు అది అక్కడ కనిపించట్లేదు, తగ్గింది అనుకుంటాం. అది అక్కడ కాకుండా ఇంకో చోట ఏర్పడుతుంది. ఈ దశలో అది కీళ్ళవాతానికి దారితీస్తుంది. సో ఈ కీళ్ళన్నీ కూడా విపరీతంగా నొప్పులు. మనకిక్కడ ఈ జాయింట్‌కి నొప్పి స్టార్ట్ అయిందంటే వారం 10 రోజుల్లో ఈ జాయింట్ మొదలవుతుంది. సో ఈ మణికట్టుకు స్టార్ట్ అయితే వారం 10 రోజుల్లో ఈ మణికట్టు. అంటే బైలేటరల్‌గా 2 వైపులా కూడా కీళ్ళ నొప్పులు సోరియాసిస్‌లో కనపడతాయి. సేమ్ ఇలాంటి కీళ్ళ నొప్పులే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళ లక్షణాలు కనపడతాయి. అది అధికంగా మహిళల్లో కనపడుతుంది. ఇది చిన్న పిల్లల్లో 5 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల్లో కూడా సోరియాసిస్ కనపడుతుంది. అయితే మనం ఏమనుకుంటాం, తలలో చిన్నగా పొట్టులాగా రాలుతుంది, అది డాండ్రఫ్‌గా భావిస్తూ ఉంటాం. ఈ డాండ్రఫ్‌ని, సోరియాసిస్‌ని మనం గుర్తించడం ఎలా? సాధారణ డాండ్రఫ్ అనేది దురదతో ఉండదు. కానీ సోరియాసిస్ దురదతో కూడి ఓకే. ఉంటుంది. అలాగే సాధారణ డాండ్రఫ్ రబ్ చేసినప్పుడు పౌడర్ లాగా రాలుతుంది. ఇక్కడేంటి, రబ్ చేసినప్పుడు ఒక పొర, ఇప్పుడు మన ఉల్లి పొర ఏ విధంగా వస్తుందో అలా ఒక చిన్న పొర అనేది సోరియాసిస్‌లో కనపడుతుంది. ఆ విధంగా అది తల నుంచి కిందికి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. కిందికంటే చెవి భాగానికి, మెడ భాగానికి, ఫోర్ హెడ్‌కు కూడా సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సాధారణ డాండ్రఫ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. కేవలం వెంట్రుకలు ఎంత మందం ఉన్నాయో అంతవరకు మాత్రమే డాండ్రఫ్ కనిపిస్తుంది. మెడికల్‌గా చెప్పుకోవాలంటే డాండ్రఫ్‌ని సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న హెపటైటిస్ లాంటిది లక్షణమే. అది కూడా వాపు గురవుతుంది. అంటే చర్మం పై లేయర్ అనేది వాపు గురైతే సెబోరిక్ డర్మటైటిస్. చర్మానికి సహజంగా ఒక రంగును, ఒక నిగారింపును, ఒక ఆయిలీ సెక్రెషన్ ఉత్పత్తి చేసే పదార్థాన్ని సీబం అని అంటాము. ఎప్పుడైతే ఆ సీబం అనే సెక్రెషన్ చాలా తక్కువగా లేదా హెచ్చు తగ్గులు ఎక్కువగా అవుతున్నప్పుడు దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అలా ఈ సోరియాసిస్ లక్షణం అనేది వేళ్ల సందుల్లో కూడా ఏర్పడుతుంది. దాన్ని ఇన్వెటరేట్ సోరియాసిస్ అంటాము. ఎల్బోస్లో ఏర్పడుతుంది. కొంతమందిని మనం చూస్తుంటాం, ఎల్బో చూసినప్పుడు బాగా నలుపు రంగులో ఉండడము, అలాగే అక్కడ ప్యాచెస్ లాగా ఏర్పడడం, దాన్ని ఇలా రబ్ చేసినట్లయితే పౌడర్ లాగా రాలడం, ఇది సోరియాసిస్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది వ్యక్తిగతంగా అంటే కూడా సోషల్‌గా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నలుగురిలో కలిసేందుకు ఇబ్బంది. చాలామంది అడిగే ప్రశ్న, అంతలా ప్రాబ్లమ్ పెరిగిపోయింది, డాక్టర్‌ని కలవట్లేదా అంటారు. ఏ డాక్టర్‌ని కలిసినా, ఎంత మంచి మందులు వాడినా అది మొండిగా, నిదానంగా తగ్గుతుంది. ఆ ఓపిక ఖచ్చితంగా పేషెంట్‌కి ఉండాలి. తొందరగా తగ్గించుకోవాలి అని అనుకున్నట్లయితే అది కీళ్ళవాతానికి దారితీస్తుంది. కీళ్ళవాతం ఎంత తీవ్రంగా ఉంటుందంటే వేళ్ళు కూడా ఫోల్డ్ అవ్వవు. పెన్ను పట్టుకోవడానికి రాదు, గ్లాసెడు మంచినీళ్ళు పట్టుకోవడానికి రాదు, కూర్చోవడానికి రాదు, నిలబడడానికి రాదు. సో వెన్నుపూస అంతా కూడా సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా అది విపరీతమైన నొప్పికి దారితీసి పాదాల వేళ్ళన్నీ కూడా వాపులకు గురవుతుంటాయి. అన్ని ఇన్‌ఫ్లమేటరీ సైన్స్, నొప్పి, దురద, వాపు, ఎరుపుదనము, ఈ 4 లక్షణాలు కూడా ఆ కీళ్ళవాతానికి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ వాతం స్ప్రెడ్ అయినప్పుడు ఆ మూవ్‌మెంట్ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అది సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణంలో కనపడుతుంది. అండ్ ప్రధానంగా అత్యంత ముఖ్యమైన విషయం, వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ కాలం పాటుగా స్టెరాయిడ్ లోషన్స్ మాత్రం అప్లై చేయకూడదు. అప్లై చేసినట్లయితే అది ఖచ్చితంగా కీళ్ళ నొప్పులకు దారితీస్తుంది. సో అలా ఆ లోషన్ మాయిశ్చరైజర్, జనరల్ మాయిశ్చరైజర్ అంటే అన్‌మెడికేటెడ్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. కోకోనట్ ఆయిల్ కావచ్చు, వాజిలిన్ కానివ్వండి, అలా చేస్తే సరిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ సోరియాసిస్ లక్షణానికి వాడకూడదు. వాడితే మనం చెప్పుకున్నాం, ఇన్ని రకాల కాంప్లికేషన్ దారితీస్తూ ఇంటర్నల్‌గా లివర్ పైన, కిడ్నీ పైన కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అంటే హోమియోలో కూడా దీనికి ఎలాంటి మెడిసిన్ లేదంటారా? హోమియోలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. కాకపోతే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఉండకూడదు. ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. న్యాచురల్‌గా కోకోనట్ ఆయిల్, బాడీ లోషన్స్ ఇలాంటివి మాత్రమే అప్లై చేసుకోవడమే మంచిది. మెడికేటెడ్‌గా వాడితే ఏమవుతుందంటే అది సప్రెస్ అవుతుంది. డిసీజ్ అనేది అణచివేతకు గురవుతుంది. తద్వారా అది అక్కడి నుంచి ఇంకో భాగానికి, అంటే చర్మం కింది భాగంలో ఎముకలు ఉంటాయి. సో చర్మం పైన మనం కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటే అది ఎముకలకు స్ప్రెడ్ అవుతుంది. ఇక ఎముకల్లో తగ్గించడం చాలా మొండిది, విపరీతమైన మొండిది. అదుపులో ఉంటుంది కానీ కీళ్ళ నొప్పులు లైఫ్ టైం ఉంటాయి. సో కదలికలు అనేవి కూడా ఒక 4 మెట్లెక్కేందుకు కూడా ఇబ్బందికరంగా సోరియాటిక్ ఆర్థరైటిస్‌లో కనిపిస్తుంది. అయితే హోమియో పైన చాలా మందికి ఇప్పటికీ కూడా కొన్ని అపోహలు ఉంటాయి. అంటే చాలా తియ్యటి గోళీల్లాగా ఉంటాయి, ఏమీ తగ్గదు, లేకపోతే దీనికంటే ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులైనా కూడా ఇవి 2 వాడాల్సి వస్తుంది అని, ఇలా చాలా రకరకాలుగా అపోహలు ఉంటాయి చాలా కదా, ఉంటాయి. మీరేమంటారు? తప్పకుండా. అపోహ అనేది ఉంది అంటే అది వ్యక్తిగత అభిప్రాయం అని అర్థం. ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని నలుగురికి రుద్దేటువంటి దాన్ని మనం అపోహగా చెప్పుకుంటున్నాం. బికాస్ ఒక మెడిసిన్ అనేది వాడుతూ ఉన్నప్పుడు, ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ మెడిసిన్ మనం వాడుతూ ఉన్నప్పుడు అది నిదానంగా తగ్గినప్పటికీ శాశ్వతంగా తగ్గుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు.
షుగర్‌లో రకరకాల షుగర్స్ ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలక్టోజ్ ఇలా పలు రకాల షుగర్‌లు ఉంటాయి. మనం చూసేటువంటి చక్కెర గ్లూకోజ్. షుగర్ కేన్‌లో ఉండేటువంటి చక్కెర ఫ్రక్టోజ్. ఇలా పలు రకాలు ఉంటాయి. ఇది గెలక్టోజ్ అనేటువంటి షుగర్ అన్నమాట. అంటే హోమియో మందు అనేది. సో, ఆ మెడిసిన్ పైన మన మెడిసిన్‌ని ఆ వెహికల్ పైన మనం మెడిసిన్‌ని కలుపుతాం. తద్వారా అది తీసుకున్నప్పటికి కూడా ఎలాంటి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు కూడా షుగర్ లెవెల్ పెరిగే ప్రమాదం ఉండదు. ఇంకా కాంప్లికేషన్‌ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి షుగర్ ఉందనుకుందాం. షుగర్ అదుపులో లేదు కాబట్టి డాక్టర్ గారు మందులు ఇస్తారు. లేదా ఇన్సులిన్ ఇస్తారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉందండి అంటే గ్యాస్ట్రిక్ మాత్ర ఒకటి. పాదాల నొప్పులు ఉన్నాయంటే దానికో మాత్ర. డాక్టర్ గారు అజీర్తి ఎక్కువగా ఉందంటే గ్యాస్ట్రిక్ మాత్ర ఒకటి. ఇలా రోజుకు ఒక 5, 10 మాత్రలు వాడుతుంటారు. ఇప్పుడు హోమియో సపోర్టివ్‌గా తీసుకోవడం మూలంగా కేవలం షుగర్‌కి 1, 2 మాత్రలు ఉంచుకొని ఈ సపోర్టివ్ మాత్రలని హోమియోలో వాడుకోవచ్చు. అంటే నొప్పులు తగ్గేందుకు, గ్యాస్ట్రిక్ లక్షణం తగ్గేందుకు ఇలా ఇతర కంప్లైంట్స్‌కి హోమియో మాత్రలు వాడుకున్నట్లయితే అధిక మందులు అవసరం లేకుండా తొందరగా కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇకపోతే అపోహలకు ఇంకో కారణం ఏంటంటే అందుబాటులో హోమియో డాక్టర్ ఉండకపోవడం. అందుబాటులో హోమియో కేంద్రం ఉండకపోవడం. ఇతర వైద్య విధానాల్లాగా పోటీ పడి ముందుకు వెళ్ళకపోవడం. ప్రభుత్వాల పరంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటే కూడా జనాల్లో అవగాహన బాగా పెరుగుతుంది. మందులు వాడతారు. ఇంప్రూవ్‌మెంట్ అనేది వ్యక్తిగతంగా చెప్పగలుగుతారు. అప్పుడు అపోహ కాస్త అభిప్రాయంగా మారి నలుగురికి ఉపయోగపడుతుంది. రైట్ డాక్టర్ గారు, చివరిగా ఏం చెప్తున్నారు? సో, సీజనల్‌గా వచ్చేటువంటి ఇన్ని వ్యాధులన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కంజక్టివిటిస్‌తో మొదలుకొని సోరియాసిస్ వరకు ఈ పలు రకాల డిసీజెస్ అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హోమియో మందులనేవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రివెంటివ్‌గా వాడుకోవచ్చు. అలాగే మొండి సమస్యలు మనం చెప్పుకున్న సోరియాసిస్ అనేది ఒక్కొక్కరికి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళుగా కూడా సఫర్ అవుతుంటారు. రకరకాలుగా మందులు 20 ఏళ్ళు అయిందండి తగ్గట్లేదు. ఎన్నో మందులు వాడానండి, ఎంతోమంది డాక్టర్‌ని కలిసానండి. అలా అన్ని సంవత్సరాలు ఇతర వైద్యానికి ఇచ్చినప్పుడు హోమియో మందులు కనీసం ఒక 3, 4 నెలల పాటు వాడినట్లయితే ఈ మొండి సమస్యలన్నీ కూడా పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే ఈ కాంప్లికేషన్స్ కూడా మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా మీరు డాక్టర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. మంచి తగ్గే మార్గాలు చేద్దాము. రైట్ డాక్టర్ గారు, హెపటైటిస్ బి అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి ఎలాంటి నివారణ ఉపాయాలు ఉన్న విషయాల గురించి ఈరోజు మా హిట్ టీవీ హెల్త్లో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హిట్ టీవీ హెల్త్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.